కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులు. ఒకవేళ ఆయన సీట్లు దక్కట్లేదు అంటే ఇప్పుడు ఆయన తరపున సాక్షి ఏమన్నా పోరాడుతుందేమో వీళ్ళకి సీట్లు ఇవ్వండి. ఇందులో ప్రధానంగా కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులంట. అందరూ ఊహించినట్లుగానే కూటమి పేరుతో చంద్రబాబు అలాగే అల్లిన సాలెగూట్లో బీజేపీ చిక్కుకుంది. 10 ఏళ్లుగా ఎదురు లేకుండా దేశాన్ని ఏలుతున్న బీజేపీ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయాపాయంలో చిక్కుకొని వెళ్లాడుతుంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంటు 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ ఆ స్థానాలు ఏమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదినైన పురంధేశ్వరి కూడా సహకరిస్తుండడంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని అభ్యర్థుల ప్రకటన మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిజంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదో తెలియదు కానీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఎక్కడ పెద్ద ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇవ్వలేదని రోడ్డు ఎక్కి నిరసనలు చేసినంత పరిస్థితి అయితే ఇంకా బీజేపీలో రాలేదు. అలా వస్తుందని కూడా అనుకోవడానికి లేదు. మరి వస్తుందో లేదో చూద్దాం. ఆ స్థాయి నాయకులు ఉన్నారు, తిరుగుబాటుదారులు ఉన్నారో లేదా క్లారిటీ లేదు. కానీ సాక్షి మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ వార్తల ద్వారా అనేది చాలా స్పష్టం.